ఈ పరలోకపు దేవా, సకల సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై ధరలేని లెక్కలేని స్తుతులు స్తోత్రమును చెల్లించుకొనిచి ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క 2026 సంవత్సరము మొదటి దినము మొదలుకొని ఈ యొక్క 11వ దినం వరకు మీ కృపలో భద్రపరిచావు, సజీవుల లెక్కలో ఉంచావు. నీకు వందనాలు. ఎంతో మంది ఈ యొక్క దినాన్ని చూడలేక ఆయా రీతిలుగా నిద్రించిపోయినప్పటికీ వారికన్నా మేము గొప్పవారం కాదు, గనులము కాదు, కానీ నీ ఉచితమైన ప్రేమ చేతను, దయ చేతను, కృప చేతను ప్రభువుని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకొనిచి ఉన్నాం. ఇదిగో నాయన, మరి ఇంకా దినాన నీ నామములో నిద్రించినటువంటి ప్రకాష్ అన్న గారి నిమిత్తమే ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఆయన సంతోషముతో నీ యొక్క సన్నిధిలో ఉన్నారని నమ్మచ్చు, విశ్వసించు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబానికి నెమ్మదిని ఓదార్పుని కలుగు చేసి మీరే ఒక తండ్రి ఎవడు నడిపించమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకనూ సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకుని త్వరితగతిన స్వస్థత చేకూర్చి నీ సన్నిధికి తోడుకుంటామని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. సంఘ కాపురి గారిని బట్టి వందనాలు. ఇదిగో నాయన, వారు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. నీ యొక్క గాయపడిన హస్తంలో బిడ్డను ముట్టి స్వస్థపరచి త్వరితగతిన నీ యొక్క సన్నిధికి తోడుకుని వచ్చి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందటానికి సహాయం చేసి నడిపించండి. పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నటువంటి మరి చిన్నారిని, తమ యొక్క సతీమణిని దీవించి ఆశీర్వదించి వారిని కూడా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆలయంలో కూడుకుని ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఏ విశ్వాసి ఏ కోరికతో, ఏ సమస్యతో, ఏ ఆలోచనతో వచ్చి ఉన్నారో వారి ఆలోచనలన్నింటినీ సఫలపరిచి ఆరాధన ఆది నుండి అంత్యం వరకు మీరే ఉండి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనసు పాట పాడి పరిచయం చేద్దాం. అధికముగా నాకు చాలు నీవేదయ్యా, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా అధికముగా అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా అధికముగా అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అవసరానికి నాది గయాచన, అవసరానికి చమనే నాది గయాచన, కష్టగాల కష్టగాల అధికముగా నాకు కావున
అధికముగా చేయగలయ్యా నాకు చాలిన దేవుడయ్యా అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అల్పమైన వాటిని ఆశించిన నా హృదయం అధికమైన అల్పమైన వాటిని ఆశించిన నా హృదయం అధికమైన అద్భుతముగా నాకు అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలయ్యా నన్ను అధికముగా చేయగలయ్యా నాకు చాలిన నాకు చాలిన హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మనందరినీ కూడా గడిచిన కాలమంతా తన కృపలో భద్రపరిచి తన యొక్క సజీవ లెక్కలో ఉంచి ఏమంటే ఈ యొక్క దినాన్ని మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప, కనికరము, ఆయన యొక్క దయ. అంతేనా? అందరూ అలాగే ప్రార్థన చేసుకుంటారా? ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి వాక్యమే హబక్కూకు రాసినటువంటి గ్రంథం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. దేవుని స్తోత్రం. ఈ వచనము కానివ్వండి, లేదంటే కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము కూడా కానివ్వండి, ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే సంవత్సరములు గతించుచుండగా లేదా సంవత్సరములు నీ దయా కిరీటమును నాకు ధరింపచేస్తున్నా. 65వ సంకీర్తన 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కన సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేస్తున్నాము, నీ జాడలు సారము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో మనం చూసినట్లయితే హబక్కూకు చేసినటువంటి ప్రార్థన అని మొదటి వచనం రాసి ఉంటుంది. ఈ ప్రార్థన అంతా అక్కడ ఏదైనా 2వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమి రాస్తూ ఉన్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్తనే నేను భయపడుచున్నాను. ఏమంటే దేవుని సన్నిధికి ఈరోజు మనము భయంతో వచ్చి ఉన్నామా, భక్తితో వచ్చి ఉన్నామా, దేవుని యందు నమ్మిక కలిగి వచ్చి ఉన్నామా, లేదా ఈ 3 కలిగి వచ్చి ఉన్నామా? స్త్రీలు చెప్పండి, ఈ 3 కలిగి వచ్చారా, లేదా ఒక్క ఆచార వ్యవహారంగా అంటే అలవాటు కాబట్టి మనం వచ్చామా? దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది, ఏంటంటే ఆయన యందు నమ్మిక కలిగి వచ్చి ఉన్నా.
ఎందుచేతనంటే ఏ క్షణము మనది కాదు, ఏ నిమిషము మనది కాదు, ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియనటువంటిది. ఇంతకుముందు పూర్వకాలంలో మా చిన్నతనంలో అయితే ఈ చనిపోవడం అనేది ఎప్పుడంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇలాగ వయసు సంపూర్తయినటువంటి తర్వాత చనిపోయారు తప్పితే జబ్బుల వలన కానివ్వండి చాలా తక్కువ. మరి ఆ రోజుల్లో షుగర్ అంటే ఎవరికేం తెలిసేది కాదు, బీపీ అంటే ఎవరికేం తెలిసేది కాదు, ఈ హార్ట్ స్ట్రోక్లు కూడా వచ్చేది ఎవరికి తెలియదు. అంత ఆ రోజుల్లో డాక్టర్స్ కూడా ఎక్కువ ఉండేవారు కాదు, పేషెంట్స్ కూడా ఎవరు ఎక్కువ ఉండేవారు, ఎక్కువ కాలం జీవించేవారు వారు. ఇవన్నీ వారికి తెలిసేది కాదు. ఈ రోజుల్లో అయితే పుట్టిన బిడ్డ మొదలుకొని ఏంటంటే వృద్ధులైతే ఎవరు ఉండటం లేదు. ఈ రోజుల్లో దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఎవరు ఉంటున్నారు తప్పితే వయసుతో సంబంధం లేకుండా చనిపోతూ ఉన్నారు. వ్యాధులు కూడా ఆ విధంగా వస్తున్నాయి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి. ఇవి తెలియనటువంటి వారు ఎవరు ఈ రోజుల్లో లేరు. అంతే కదమ్మా, అంతే కదండి. ఈ యొక్క వ్యాధులు తెలియనటువంటి వారు ఎవరు లేదు. చిన్న పిల్లల గురించి ఆ చిన్న పిల్లల మొదలుకొని అందరికి కూడా తెలిసినటువంటి వ్యాధులే. ఎందుకు వస్తున్నాయంటే మనం తినేటటువంటి ఆహారం, వలన, మన ఆహార నియమాల వల్ల కానివ్వండి, మన అలవాట్లు కానివ్వండి, వాటి వలన ఇవన్నీ వస్తూ ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ హబక్కుకు ఏం చేస్తూ ఉన్నాడు? సంవత్సరములో జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతన పరచమని చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చర్చిలో అందరూ ప్రార్థన చేస్తారమ్మా. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన సైకి చేస్తారమ్మా, పేరు చెప్పమంటే అక్కడ సైకి చేస్తారు. లేకపోతే కొంతమంది అయితే మా చర్చిలో అయితే ప్రార్థన ఎవరికి కొత్త జరుగుతుంది, కిందకు ఊగినప్పుడు కనబడకుండా. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు అలాగే ఏమైనా అంతేనే కాదా? ఈ దినాలు దేవుడి సన్నిధికి మనం వచ్చి ఉన్నాము అని అంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తే కానీ మనం చేయలేనటువంటి కార్యాలు ఇక్కడ హబక్కు చేశాడు. మరి కీర్తనకారు దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు, సంవత్సరము నుండి దయా కిరీటము. మనం ఈ వాక్యాన్ని 65 సంకీర్తన 11 వచనాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే బర్త్డేల రోజున, ఏంటంటే బర్త్డేల రోజున, లేదంటే మ్యారేజ్ యానివర్సరీ ఇలాంటప్పుడు మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరమును నీ దయా కిరీటం. ఏమంటే ఆయన దయ ఉంటేనే కదా మనం జీవించగలము, ఆయన దయ ఉంటే కదా ఈ సంవత్సరం దాటగలము. ఈ సంవత్సరం కానివ్వండి, ఏ సంవత్సరమైనా కానివ్వండి, ఆయన దయ ఉంటే. దయా కిరీటము అంటే ఏంటి? ఆయన యొక్క దయ కిరీటము వంటిది. ఏనంతేనా? ఈ దయా కిరీటం అంటే ఆయన యొక్క దయ ఒక కిరీటం అంటుంది, ఒక జీవ కిరీటం అంటే. మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన యొక్క దయ వలన, ఆయన యొక్క దయ మన కిరీటముగా ఉంది కాబట్టి మనం జీవించగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమం. ఆయన ఎప్పుడైతే ఈ సంవత్సరం జరుగుతుండగా మనకైతే ఏం జరుగుతాయి? దేవుని యొక్క సన్నిధికి కానివ్వండి, లేదా ఈ గడిచిపోయిన సంవత్సరం కానివ్వండి, ఈ నూతన సంవత్సరంలో కానివ్వండి, మనం ఏమైనా సరే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం చేసినటువంటి పాత పనులు కానివ్వండి, తప్పుడు పనులు కానివ్వండి, పాపములు కానివ్వండి మానివేసి నూతనమైనటువంటి, అనగా ఈ పాపని విడిచిపెట్టి, ఇదిగో ఈ వచ్చే సంవత్సరం మనం బైబిల్ చదువుతాం రోజు, లేదా వాక్యం చదువుకుంటాను రోజు, దేవుడి యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటాననేటువంటి మారు మనసు కలిగి నూతనమైనటువంటి ఏదంటే అంతేనా, పాతవి అన్ని విడిచిపెట్టేసి పాతవి గతించను కొత్త వాయిని అని చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పాతవన్నీ మనలో ఉన్నటువంటి చిరుతరములు కానివ్వండి, పాపములు కానివ్వండి, బూతుమారులు కానివ్వండి, ఏళ్ళవైన కానీ ఎదుటి వారిని చూసి అసూయపడేటువంటి విధానాలు కానివ్వండి విడిచిపెట్టి ఏం చేయాలి? మనం దేవుని ప్రభువా ఇదిగో నీకు వాక్యానుసారంగా నేర్చుకున్నటానికి. అందుకే దావీదు భక్తుడు అంటాడండి, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే తీసివేయమని ప్రార్థన చేస్తాడు. ఆయాసకరమైనది ఏంటంటే దేవుడు బాధపడకూడదు. ఏమండి? దేవుడు నా వలన బాధపడకూడదు, నా వలన ఆయన ఏడవకూడదు, నా వలన ఆయన ఆశ్చర్యపడకూడదు. అని ఏం చేశాడు? నీకు ఆయాసకరమైనది నాలో ఏమైనా ఉన్న ఎడల దానిని తీసివేయమని చెప్తూ ఉన్నాడు. ఏమన్నా అంతేనా? దేవునికి అనగా దేవుడిని బాధ పెట్టేటటువంటిది, ప్రభువుని బాధ పెట్టేటటువంటిది నాలో ఏమైనా ఒకటి తీసివేయి అన్నాడు. దానికి ఒక తప్పిదం చేశాడు, తర్వాత ఏ తప్పిదం కూడా చేయనట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం కూడా చేసిన తప్పును విడిచిపెట్టి మరలా తప్పు చేయకుండా అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఒకసారి చూసినట్లయితే కీర్తన గ్రంథము 103వ సంకీర్తన
కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షముల నుండి ఇక్కడ చక్కని మాట చెబుతూ ఉన్నాడు. ఏం చేస్తాడటండి? సమాధిలో నుండి ఏం చేస్తా ఉన్నాడు? ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు. అనగా మనం ఒకవేళ నిద్రించినట్లయితే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మన అక్కడ ఏం చేస్తారండి? సజీవులు అక్కడ ఉంచుతారంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేస్తూ ఉన్నాడు? ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటుండగా మనలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి, ఆయన సంవత్సరం నూతన పరుచు ఉంటుండగా మనము కూడా నూతన పరచబడుతూ ఉండాలి. మనం ఏం చేయాలండి? మనం కూడా మారు మనసు పొంది దేవుడిలో అధికంగా జీవించడానికి, ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఆ సంవత్సరంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం ఏదైతే ఉన్నా మనలో ఉన్నటువంటి పాపని విడిచిపెట్టి మరలా వాటిని చేయకుండా దేవుడి వైపు తిరిగేటటువంటి వారంగా ఉండగలగాలి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, సమాధిలో నీ ప్రాణం విమోచిస్తూ ఉన్నాను. ఏం చేస్తారంటే కరుణా కటాక్షంలో కిరీటంగా ఉంచుతూ ఉన్నానని చెప్తూ ఉన్నారు. ఈ దేవుని బిడ్డలారా, దేవుడి సంఘం మన యొక్క జీవితాల్లో తెల్లవారి మొదలుకొని రాత్రి నిద్రించే వరకు ఈ రోజుల్లో అయితే నిద్ర కూడా చాలా మందికి పట్టం. ఏమంటే వారికి ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి, తలపులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, కష్టాలు, నష్టాలు, సుఖాలు, శ్రమలు ఏవైతే కానివ్వండి, వాటిని అన్నింటినీ అనుసరించే ఏం చేస్తూ ఉంటారు? రాత్రిని కూడా నిద్ర పట్టలేనటువంటి వారు. చాలా మంది కోటీశ్వరులు ఉంటారండి, సరైనటువంటి తిండి తినలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏం చేస్తూ ఉంటారు? తిండి తినలేరు, సరిగ్గా మసాలాలు తినలేరు, మాంసాలు తినలేరు, సరైనటువంటి సంతృప్తికరమైన భోజనాలు చేయలేని పరిస్థితి ఉంటారు. ఎందుచేతనంటే వారికి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అనారోగ్యాలు కానివ్వండి, వాటి వలన. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? కరుణా కటాక్షములను మీకు కిరీటంగా ఉంచుతున్నాడు. ఆయన యొక్క కరుణ కటాక్షుడు మనందరి పైన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక కిరీటంగా ఉంచుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన జ్ఞానాన్ని కిరీటంగా ఇస్తామని చెప్తున్నాడు. సామెతల గ్రంథం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల 14వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుంటారు. ఎవరట కిరీటం ధరించుకుంటారండి? మనము ఈ యొక్క హబక్కూకు చేసినటువంటి ప్రార్థన కానివ్వండి, కీర్తనకారులు చేసినటువంటి ప్రార్థన కానివ్వండి, వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడండి? ఇక్కడ వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందరు. ఈ యొక్క వాక్యము ఎక్కువగా ఎవరికి ఇది అనుసంధానంగా ఉన్నదంటే సొలొమోనుతో అనుసంధానంగా ఉంటూ ఉన్నది. అంతే కదండి? వివేకము జ్ఞానమునకు కిరీటముగా ధరించుకున్నాడు సొలొమోను. మన సొలొమోను ఆ జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నట్లయితే మన జ్ఞానము అనేసరికి మన జ్ఞాపకం వచ్చేది ఎవరంటే సొలొమోను భక్తుడు. సొలొమోను భక్తుడు. దేవుడు సొలొమోను రాజును చేస్తానని చెప్పాడు. నువ్వు నా రాజును చేసేదానికంటే నాకేం కావాలండి? వివేకము కలిగినటువంటి జ్ఞానము కావాలన్నాడు. దేవుడు ఆశ్చర్యపోయాడు. దేవుడు ఏం చేశారండి? ఇదేంటి ఎవరైనా ఏమడుగుతారు? కోటలు కావాలి, ఈ రాజును అమ్మాలి, రాజ్యాలు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, వజ్రాలు సంపాదించాలి, ఈ లోకమంతటిని కూడా జయించాలి, నేనే ఒక్క రాజు నేను మాత్రమే ఉండాలని కోరుకుంటారు. కానీ నువ్వు ఒక్క జ్ఞానాన్ని కోరుకున్నావు. దేవుడు ఆశ్చర్యపోయినటువంటి విధానం. ఏం చేశాడంటే సొలొమోను వివేకము కలిగినటువంటి జ్ఞానం. ఎందుకు అలా అడిగేదంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు విస్తృతమైనటువంటి జనాంగం ఉన్నారు. వారిని పరిపాలించడానికి కేవలము డబ్బు, ధనము, వజ్రాలు, వైడూర్యాలు కాదయ్యా. వారిని పరిపాలించాలంటే వివేకము కలిగినటువంటి మంచి జ్ఞానము నాకు దయచేయని అడిగాడు. దేవుడు ఆశ్చర్యపోయి ఏం చేశాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, రాజుని చేశాడు. హల్లెలూయా. ఏమండి? మనము కూడా ఇదిగోనైనా అలా ఎదుటి వారికి అది ఇచ్చి మాకు ఇచ్చి మాకేమి ఇవ్వలేదని కాకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి? ఆ ప్రార్థనని ఆలకించగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే కేవలము నీ గురించో, నా గురించో, లేదా మన ఊరి గురించో, వేరే ఊరి గురించో కాకుండా ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? యావత్ ప్రపంచానికి చెప్తూ ఉన్నాడు, యావత్ దేశానికి కూడా చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే
యోవేలు 2వ అధ్యాయము 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు ఏం చేశారండి? చేశాను. దేని గురించి చెప్తూ ఉన్నాడు? దేశం గురించి చెప్తూ ఉన్నాడు. మన భారతదేశంలో చూసినట్లయితే యావత్ ప్రపంచ దేశాల అన్నిటికంటే కూడా భారతదేశం ఎక్కువ జనాభా. ఏమన్నా తెలుసా ఇది మీకు? ఇంతకుముందు చైనా ఉండేది. చైనా జనాభా ఇప్పుడు 141 కోట్లు. మన భారతీయ జనాభా 146 కోట్లు. ప్రపంచంలో అధిక జనాభా కలిగినటువంటి దేశం ఏంటంటే చైనా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశము భారతదేశం. 146 కోట్లు జనాభా కలిగినటువంటి దేశం. అయితే మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే మిశ్రమ మతాలు కలిగినటువంటిది. అంటే అనేక మతాలు కలిగినటువంటిది, ఐకమత్యం కలిగినటువంటి దేశముగా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి దేశం మన దేశం. ఉంటే ఉండొచ్చు, కానీ తక్కువ మతాలు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. కానీ ఇన్ని మతాలు కలిగినటువంటి దేశము ప్రపంచంలో మన ఒక్క భారతదేశమే. కాకపోతే ఈ హిందూ మతాలకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, ఈ మధ్య కాలంలో మన క్రైస్తవులపై వారు చేసినటువంటి దాడులు, ఆ యొక్క వ్యాఖ్యానాలు చాలా చోట్ల, మన అనంతపురంలో మన క్రిస్టియన్ తాలూకు బస్సు సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు, చాలా పెద్ద బస్సు అండి, వెళ్ళేటప్పుడు ఏటైంది, ఆ బస్సుని బాగా పగలగొట్టేశారు. అందరూ కూడా కొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు అనంతపురంలోనే. అంటే ఇలాంటివి ఈ మన దేశంలో చాలా చోట్ల జరుగుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల క్రైస్తవులపై దాడులు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? దేశమా భయపడక సంతోషించము. అయితే క్రైస్తవులపై వారు చేసినటువంటి ఈ యొక్క దహనకాండలు కానివ్వండి, హత్యాకాండలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, చేసినటువంటి వారి యొక్క జీవితాల్లో కొద్ది కాలం తరువాత చాలా హీనాతిహీనంగా, బ్రతకలేనటువంటి దరిద్రులుగా, అడుక్కునేటువంటి పరిస్థితులు కూడా వారి యొక్క జీవితాలు ఉంటూ ఉన్నాయి. మనం ఎవరి కోసమో కాదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన సిలువకు అప్పగించినటువంటి వారి యొక్క కుటుంబాల్లో ఈనాటికి కూడా వంశాల పరంగా యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి వారికి సహకరించినటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారు అంటే, చరిత్ర వెళ్ళినటువంటి వారు కానివ్వండి, హిస్టరీలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్ర కానివ్వండి చెప్తూ ఉంటారు. అక్కడ వెళ్ళినటువంటి వారు వాళ్ళ యొక్క కుటుంబాలు అంటే వాళ్ళ వంశాల పరంగా కూడా చాలా హీనటువంటి స్థితిలో వారు బతుకుతున్నారు చెప్తూ ఉన్నారు. అందుకే యోగు భార్య ఏమంటది? దేవుడు దూషించి నువ్వు చనిపోని చెప్తాడు. ఏమంటదండి యోగు భార్య? ఎందుకు నువ్వు బతకడం? ఈ వ్యాధితో, ఈ కురుపులతో, ఈ రక్తముతో దేవుడిని పుడుతున్నావు, దేవుడు దూషించి మరణించని చెప్తూ ఉంటారు భార్య. ఎందుకు ఆ మాట ఉంటుంది? దేవుడు అంటే ఎంత భయం ఉన్నదో, దేవుడు అంటే ఎంత భక్తి ఉన్నదో, యోగు దేవుడి మీద ఎంత నమ్మకం కలిగి జీవిస్తున్నాడో ఆమె యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన చనిపోమని చెప్పింది కాబట్టి, అంటే దేవుడు దూషిస్తే ఏమవుతామని చెప్తూ ఉంది, చనిపోతానని తెలిసి నీకు దేవుడు దూషించి చనిపో అని చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు అంటే ఎంత భయం కలిగినటువంటిది, దేవుడి మీద ఉన్నటువంటి ఆశ పెట్టుకున్నటువంటి విశ్వాసాలు కానివ్వండి, స్వార్థులు కానివ్వండి, కాపురులు కానివ్వండి, ఎవరైనా బాధపడుతున్నట్లయితే నీకు ఎవరి మీదైనా ఏదైనా ఉన్నట్లయితే దేవుడికి మొరపెట్టండి, దేవుడికి ప్రార్థన చేయాలి. అంతే తప్పితే ప్రత్యక్షముగా దేవుడి యొక్క సేవలో పాలుకొంపులు పొందినటువంటి వారిని కానివ్వండి, సేవ చేస్తున్నటువంటి వారిని కానివ్వండి, విమర్శించడం కానీ, వాళ్ళ మీద ఏదో పదతో మాట్లాడడం కానీ, వాళ్ళ మీద లేనిపోయింది నేరాలు మోపడం కానీ మనం చేయనటువంటి పరిస్థితి కాదు. ఎందుచేత కేవలము దేవుడికి మొరపెట్టడానికి వాళ్ళంటే ఉండాలి. మనం దేవుడికి మనం మొరపెడితే ఆయనే ఆ కార్యాలయం చేస్తారు తప్పితే మనం అయితే ఏమి చేయలేటువంటి వారు. ఎందుకంటే మనము కూడా దేవుడి మీద ఆధారపడి ఉంటాం కాబట్టి మనము కూడా ఆ విధంగా జీవించాలి. ఒకవేళ దేవుని యందు మనము ఫలించకపోయినా, దేవుని పట్ల మనం ఉండిన తర్వాత మనకు ఫలము ఎందుకు మనకి రాలేదు, నాకే ఎందుకు జరిగింది, మనకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, లేదా బాధ వచ్చింది అనుకోండి, ఆర్థికంగా కానివ్వండి, అనారోగ్యపరంగా కానివ్వండి, ఎవరు వచ్చినందుకు నాకే ఎందుకు వచ్చింది,
లేదా నా కుటుంబానికి ఎందుకు ఈ బాధ? అంతే కదండి, అలాగే అనుకుంటాం. లేదా సంతోషంగా ఉండేటప్పుడు దేవుని యొక్క సన్నిధికి రాము. దేవుడు మన కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ ఉండేటప్పుడు దేవుడిని మర్చిపోతాం. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, దేవుని తిట్టడానికి లేదా ఆయన మీద ఏదైనా మోపడానికి మనము ఇష్టపడతాము తప్పితే దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడము, ఆయన నుంచి ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడము. ఎందుకు అనుకుంటాం? నాకే ఎందుకు కష్టం వచ్చింది, నా కుటుంబానికి ఎందుకు అనారోగ్యం వచ్చింది, నా కుటుంబానికి ఎందుకు శ్రమను ఆలోచిస్తాం తప్పితే నాలో ఏమైనా తక్కువ ఉన్నదో, నాలో ఏమైనా లోపం ఉన్నదా, దేవుని పట్ల ఏ విధమైన అవిధేయతగా నడుచుకుంటున్నానా అనేటటువంటి ఆలోచన మనకైతే ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడో మనం చూసినట్లయితే హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము, హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపో అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడండి? ఇది మొదలుకొని, ఏమి ఫలించకపోయినా ఏం చెప్తూ ఉన్నారు? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తానని చెప్తూ ఉన్నానంటే ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నారు. 148వ సంకీర్తన మనం చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా రాస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 148వ సంకీర్తన చాలా చక్కగా రాస్తాడు. చెట్ల గురించి, పువ్వుల గురించి, గడ్డి గురించి, మొక్కల గురించి, భూమిలో ఉన్నటువంటి సర్వ వృక్షముల గురించి రాస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా దేవుని స్తుతిస్తాయి, ఆరాధిస్తాయని చెప్తాడు. 148వ సంకీర్తన మీరు గృహానికి వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? ఇవన్నీ ఫలించకపోయినా సరే ఏం చేస్తామన్నాడు? మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. గతంలో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి, పాటలు పాడి, వాక్యం చెప్పి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏమిటి కొంతమంది చెప్తూ ఉంటారు, ఏంటి నువ్వు పాట పాడినంత మాత్రాన రక్షణ పొందుకోగలవా, పరలోకాన్ని చేరిపోతావా, పాట పాడినంత మాత్రాన పరలోకాన్ని చేరుతావా, వాక్యం చెప్పినంత మాత్రం ఏం అక్కర్లేదు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు నీవు రక్షణ పొందు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ 38 సంవత్సరాలు ఆయన బెతస్దా పడినటువంటి కుంటివాడిని దేవుడు ఏం చేశాడు? ఆయన స్వయంగా పలక నుంచి మాట్లాడినప్పుడు ఏం చేశాడు? దేవుని స్పష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. మరి ఒక సమరయ స్త్రీ ఎవరో? ఒక అంజనాడు. పుట్టి జక్కయ్య ఎవరో? ఒక అన్యుడు. అంతే కదండి. పుట్టి జక్కయ్య ఏం చేశాడు? దేవుణ్ణి చూడాలని పరిగెడతా ఉన్నాను, యేసుని చూడాలని. ఎన్ని అడుగులు ఉంటాడంట? 3 అడుగులు ఉంటాడు. 3 అడుగులు ఉంటాడు. అంటే నాకు తెలియదు, కానీ అక్కడ యెరూషలేములో ఆ యొక్క దీనిలో ఉంచని చెప్తూ ఉన్నారు. 3 అడుగులు మాత్రం ఉంటాడంట జక్కయ్య. ఏం చేస్తున్నాడు? జక్కయ్య పేదవాడా అమ్మా? జక్కయ్య పేదవాడా? ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు. ఏం చేశాడు? యేసై ఎవరో అని చూడవాలని పరిగెట్టి వెళ్ళాడు. ఒక మేడి చెట్టు ఎక్కి చూశాడు. అయితే యేసు ప్రభువుని పక్కన ఎంతమంది జనాభా ఉన్నప్పటికీ, విశ్వాసం ఉన్నప్పటికీ ఆయన దృష్టి ఎవరిపైన ఉంది? జక్కయ్య పైన ఉంది. జక్కయ్యకి ఏం చెప్తాడు? ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని కట్టి చేయకుండా జక్కయ్యని త్వరగా దిగు, ఈ దినాన నిన్ను కానివ్వండి, నన్ను కానివ్వండి, ఆయన యొక్క చూపు కానివ్వండి, ఆయన ఏకాగ్రత కానివ్వండి మన పైన ఉన్నది అని మనం నమ్ముచున్నప్పుడైతే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఏం చేస్తారండి? మనలను కూడా ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే అపోస్తలుడు పౌలు చెప్తాడు, దేవదూతల కంటే వీళ్ళు తక్కువగా చేసేవని చెప్తాడు. అంతే కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వారంగా చేసి, దేవదూతల కంటే ఎవరిని తక్కువగా చేశాడండి? మనిషిని. ఏమండి? దేవదూతల కంటే నీవని కొంచెముగా తక్కువ వారిని చేశావు అని చెప్తూ, మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించావు, వారి పాదముల కింద సమస్తాన్ని ఉంచావు అని చెప్తూ ఉన్నాడు. ఎవరి పాదముల కింద? ఎవరి పాదాల కింద అండి? మానవుని పాదాల కింద. దేవదూతలకి అవకాశం ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడా?
ఏమంటే దేవదూతలకు అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఏలమని మానవునికి అధికారం ఇచ్చాడు. కిరీటాన్ని ధరింపు చేసామని చెప్తూ ఉన్నాడు. అంతేకాదండి, మానవునికి దేవదూతకి ఒక తేడా ఏమిటనంటే మరణము. ఏంటండి? మరణము. దేవదూతలకి మరణము లేదు, మానవునికి మరణము ఉంది. హల్లెలూయా. ఈ మరణము కూడా వీనికి వానికి తక్కువ ఏం చేసిన చెప్తున్నారు కదండి, మరణం మాత్రమే. ఈ మరణం కూడా ఎవరి వల్ల వచ్చింది? ఆదాము హవ్వల వల్ల వచ్చింది. ఆయన కూడా ఆ ఏదైనా తోటలో అన్ని ఫలవృక్షాలు నాటాడు, జీవవృక్ష ఫలములు ఇచ్చేటటువంటి చెట్టును కూడా నాటించాడు దేవుడు. అయితే జీవవృక్ష ఫలాలు ఎందుకు ఇచ్చాడు అక్కడ? వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత దేవుడు వారికి ఏం చేయాలనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆ జీవవృక్ష ఫలాన్ని నాటించాడు. ఆ జీవవృక్ష ఫలం ఒకవేళ తింటే నిరంతరం కూడా మానవుడు జీవిస్తాడు. ఈలోగా ఏం జరిగింది? సాతాను వచ్చింది, ఆ పండు తినమని చెప్పింది, తిన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ దేవదూతల కంటే నీవు కొంచెము తక్కువ చేసేదంటే కేవలము మరణం మాత్రమే. అది కూడా అంత ముందు లేదు. వీళ్ళ యొక్క ఫలములు తిన్న తర్వాత మాత్రం ప్రార్థించినట్లుగా మనము ఆదికాండం 3వ అధ్యాయం చూడగలమా. అక్కడ చెప్తారు జీవవృక్ష ఫలాన్ని ఇచ్చే చెట్టును కూడా ఉంచాడు. వాళ్ళు ఆ పండు తినిన దినమున వాళ్ళు ఏం చేస్తారు? నిరంతరం జీవిస్తారని దేవుడు చేసిన తర్వాత ఏం చేశాడు? అప్పటికి వాళ్ళు తెలియకపోయిన కారణం వల్ల వాళ్ళిద్దరిని కూడా ఏం చేశాడండి, ఆ యొక్క 5 తోట చుట్టూ ఒక అగ్నిగుండం పెట్టి వాళ్ళు బయటకు వెళ్ళకుండా చేశాడు. దేవదూతలకు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి పాదముల కింద అవకాశం ఉండేది, కానీ ఎవరికి ఇచ్చాడండి? కేవలం మనిషిని ఎవరి రూపంలో దేవుడు నిర్మించాలని చెప్తూ ఉన్నాడు? ఆయన రూపంలో నిర్మించాలని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన రూపంలో నుంచి ఎందుకు? మనకున్నటువంటి మన ప్రాణాలను అడుగుతూ ఉన్నాడా? మనకున్నటువంటి ఆస్తులను పాస్తులను అడుగుతూ ఉన్నాడా? కాదు కదా, కేవలం మన యొక్క హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. ఆయనకి సన్నిధికి రమ్మంటూ ఉన్నాడు, ఆయన స్తుతించమంటూ ఉన్నాడు, ఆయన్ను ఆరాధించమంటూ ఉన్నాడు. మనం ఇవన్నీ చేస్తూ మనకి ఏదైనా బాధలు కలిగాయి అనుకోండి, బాధ కలిగినప్పుడు కూడా ఆయన ఏం చేస్తారండి? మన మీద జాలి పడతాడు. మనం చూసినట్లయితే విలాప వాక్యాల గ్రంథం, విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే, ఒకవేళ మనం బాధపడినట్లయినా సరే, ఒకవేళ మనము ఏ కారణం చేతనని ఇబ్బంది పడినట్లయితే సరే, ఆ యొక్క విలాప వాక్యాలు 3వ అధ్యాయము, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఏం చెప్తారండి? ఆయన బాధ పెట్టినను, ఆయన యొక్క కోపము ఎంత ఉంటుందండి? నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన ప్రేమ ఎప్పుడు ఉంటుంది? యుగ యుగాల వరకు ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఎవరి మీద కోపపడ్డాడు ఆయన? హిజ్కియాకి ఏం చేశాడు దేవుడు? హిజ్కియా దేవుడు చేసిన వేళ్ళన్నీ మర్చిపోయాడు హిజ్కియా. ఏమండి, మర్చిపోయాడు లేదా? అందుకే కదా ఏం చేశాడు? 15 సంవత్సరాలు వాయికి ఇచ్చాడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు. ఇచ్చాడా లేదా? ఎందుకు కోపించాడు? దావీదు మీద కోపించాడా లేదా? మోషే మీద కోపించాడా లేదా? ఏమిటి, దావీదు మీద ఎందుకు కోపించాడు? బత్షెబతో తప్పు చేసిన కారణంగా చాలా సంవత్సరాల విజయాన్ని ఇవ్వలేదు దావీదుకి. అదేవిధంగా మోషే విషయంలో చూసినట్లయితే మోషే ఒక్క తప్పులను చేశాడు. మోషేని కూడా ఏం చేశాడు? దేవుడు కోపించుకున్నాడు మోషే మీద. మోషేకి తెలియజెప్పాడు, నువ్వు ఒక కానాను ప్రదేశాన్ని నువ్వు చూడలేవు అని చెప్పాడు. మోషే చూశాడా కానాను ప్రాంతాన్ని? చూశాడా అమ్మ? చూశాడా? చూడలేదు. అయితే ఆయన యొక్క మనల్ని బాధ పెట్టినప్పటికీ కూడా ఏం చేస్తానని చెప్తూ ఉన్నాడు? కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడని చెప్తూ ఉన్నాడు. అయితే 70 సంవత్సరాలు యెరూషలేము మీద, అదే విధంగా యోధా మీద ఆయన యొక్క కోపము ఏ విధంగా ఉండదు మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క కోపము ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క పట్టణాల మీద ఉన్నదో ఇందులో రాయబడి జకర్యా ప్రవక్త చక్కగా రాశారండి. అందుకు యెహోవా దూత సైన్యం అధిపతి యెహోవా 70 సంవత్సరముల నుండి యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపముచ్చినవాడే. ఇక్కడ చెప్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు జకర్యా, ఇక నీ ఎన్నాళ్ళు కనికరింపకు. 70 సంవత్సరములు
యెరూషలేము పట్టణం మీదను యోధా పట్టణం మీదను 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరములు ఆ 2 పట్టణాల పైన ఆయన యొక్క కోపం ఉంటూ ఉందని చెప్తూ ఉన్నారు. ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే వారికి సమృద్ధిని కలుగు చేసినట్టు మనం చూస్తాము. అయితే ఈ యొక్క ప్రార్థన ఏం చెప్తూ ఉన్నాడు? ఈ జకర్యా చెప్తూ ఉన్నాడు, 70 సంవత్సరముల ఆ యొక్క పట్టణాల మీకు ఎంతకాలము నువ్వు కనికరింపకుండా ఉంటావో. ఏమంటే ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి వారిని కూడా లేపగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క దృష్టి ఎలాంటి వారి వైపు ఉంటుంది? ఆయన దృష్టి ఎవరి వైపు ఉంటుందో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే అవన్నీ నా హస్తకృత్యములు అది నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నదికి బదులువాడై నా మనకు చుండునో వాడినే చూస్తున్నాను. ఇక్కడ చక్కని మాట యెషయా ప్రవక్త రాస్తూ ఉంది. ఈయన ఒక పెద్ద ప్రవక్తగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. చెప్పి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతాడో వారిని నేను దృష్టించుచున్నానని చెప్తూ ఉన్నాడు. భయం కలిగి ఉన్నట్లు దేవుని పట్ల మనం భయం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన దృష్టి ఎవరిపై ఉంటూ ఉందండి? మనము కూడా దేవుని మీద భయం కలిగి ఆయన మీద భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన దృష్టి ఎవరిపై ఉంటుంది? మీ అందరిపైన ఉంటుంది, నా పైన ఉంటుంది, ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపములు కానివ్వండి, ఆయన ఈ యొక్క నూతన నిబంధన గ్రంథం వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే క్షమించగలిగేటువంటి గొప్ప దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 103వ సంకీర్తన, కీర్తన 103వ సంకీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కూర్చువాడు. ఈ దోషములు అనగా మనము ఆడినటువంటి మాటల్లో తప్పుడు మాటలు కానివ్వండి, ఒక పాపపు మాటలు కానివ్వండి, అబద్ధపు మాటలు కానివ్వండి, ఈ యొక్క దోషాలన్నిటి కూడా ఏం చేస్తారంటే ఆయన క్షమిస్తాను చెప్తూ ఉన్నది. సంకటములన్నిటిని అనగా మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు, ఇబ్బందులు ఏమండి ఏమి కానివ్వండి, ఆయన అన్నిటి కూడా ఏం చేస్తున్నానంటే నేను సమకూర్చివాడను, కుదుర్చివాడను అని చెప్తూ ఉన్నాడు. అందుచేతనే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏం చెప్తారు? మందులు ఇస్తారు, అంత దేవుని చిత్తం తప్పితే నేనేది చేయలేమని చెప్తూ ఉంటారు. ఎందుచేతంటే వారు ఇచ్చినటువంటి ఔషధాల ద్వారా కానివ్వండి, వారు చెప్పినటువంటి నియమాల ద్వారా కానివ్వండి, మనం పాటించినట్లయితే దేవుడు ఏం చేస్తారంటే వారి సంఘటనలన్నింటినీ కుదుర్చుతారని చెప్తూ ఉన్నాడు, దోషాలన్నింటినీ సమకూరుస్తారని చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయనకు విరోధముగా మనము పాపము చేసినా కూడా ఆయన మనల్ని క్షమించగలిగే దేవుడైనటువంటి వాడు చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం మనం చూసింది. వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుస్తాను, దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమిస్తాడు. ఏం చేస్తారంటే వారు చేసిన దోషాలు, తిరుగుబాటులు ఎవరు చేసి వాటిని కూడా క్షమిస్తారని చెప్తూ ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు వారిని అన్ని బాధలు పెట్టి హింసించినప్పటికీ వారి ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువపై ఏం చెప్తారంటే వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయమనండి, క్షమించమని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథ కథ కూడా చెప్తూ ఉన్నాడు. వాళ్ళ విరోధముగా చేసిన పాపములు, దోషములు అన్నిటినీ కూడా ఏం చేస్తామనండి, వారు చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ ప్రభువు యేసుక్రీస్తు వారు చేసినటువంటి అన్ని కూడా ఈ యొక్క పాత నిబంధన గ్రంథాలు వివరించబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆయన మనము చేసినటువంటి తప్పిదములు కానివ్వండి, మనం చేసినటువంటి పాపములను కానివ్వండి క్షమించగలిగినటువంటి దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం విడిచివేస్తున్నాను, నేను పాపములను జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు. ఎందుకు పాపములను జ్ఞాపకం చేసుకొనడు అది మనం ఆలోచించినట్లయితే, మనము చేసినటువంటి పాపములను మానివేసినట్లయితే, ఏమండి మనం చేసినటువంటి తప్పిదములు కానివ్వండి, పాపం కానివ్వండి, అది మనం మానివేస్తే తప్ప ఆయన జ్ఞాపకం చేసుకోవాలని చెప్తే అది మనం గ్రహించాలి. అంతే కదా, నేను ఎప్పుడు పాపం చేస్తూ ఉంటాను, తప్పులు చేస్తూ ఉంటాను, నాకు క్షమిస్తాను అన్నాడు కదా. మనం చేస్తూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, క్షమిస్తాడా?
కాదు కదా. చేసిన తప్పును మానివేసినప్పుడు ఆయన మా పెద్దలను మనం చేసినటువంటి పాపములను జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, వారి పాపములను వారి అక్రమములను ఇక్కడ ఎన్నటిని జ్ఞాపకం చేసుకొనను అని ఎవరు చెప్తూ ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఎన్నటిని జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉన్నాడు. ఎన్నటిని జ్ఞాపకం చేసుకో అంటే ఎప్పుడంటే మనం ఇవన్నీ కూడా మానివేసినప్పుడు. దావీదు చేసిన తప్పులను తిరిగి ఎప్పుడు చేయలేదు. అందుకే దావీదుకు గొప్ప బిరుదు చెప్పినట్టుగా చెప్తుంది. దావీదు ఎవరు వాడండి? నా హృదయానుసారం చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట అంటే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, దావీదు నా హృదయానుసారం చెప్తూ ఉన్నాడు. నా హృదయానుసారం అంటే ఎంత చక్కని మాట అన్నది. హృదయానుసారం అంటే దేవుడు ఆలోచించేటటువంటి విధముగా ఆయన ఆలోచిస్తూ ఉండవచ్చు. దావీదు దేవుడు ఏ విధంగా అయితే గుర్తు ఉన్నాడో ఆ విధంగా దావీదు నడుచుకుని ఉండవచ్చు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారం చెప్తూ ఉన్నాడు. నోవహు గురించి ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఇలా అబ్రహాం గురించి ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. మోషే గురించి ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. ఈ దినాలు నీ గురించి నా గురించి దేవుడు ఏం చెప్పగలుగుతూ ఉన్నాడు. మనము ఏ విధమైనటువంటి జీవితంలో ఉన్నాం, చేసినటువంటి పాపములు కానివ్వండి, తప్పుదిమ్ములు కానివ్వండి, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశ్చర్య క్రియలు ఈ యొక్క సంవత్సరము మొదలుకొని, ఈ మొదటి నెల మొదలుకొని మరి చివరి వరకు కూడా, డిసెంబర్ నెల 31వ తేదీ వరకు కూడా దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు, ఆయన యొక్క దీవెనలు మనపైన, మన కుటుంబీకులపైన నిరంతరము ఆయన ఉంచి ఆశీర్వదించును గాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మహాగురుడైన మా ప్రియ పరలోకపు దేవా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకే వెరలేని లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాం ప్రభువా. ఇదిగో నేను సంవత్సరములు జరుగుతుండగా నీ యొక్క క్రియలను నూతన పరచుము, మా యొక్క హృదయాలను మార్చి నూతనమైన హృదయాలను మాకు కలుగు చేసి, ఇదిగో ప్రభువా ఇది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా నీకు మెండేటువంటి దీవెనలో ప్రతి కుటుంబం పైన, ప్రతి విశ్వాసి పైన ఉంచి ఆశీర్వదించి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనుమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.